నమస్కారం ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? స్టాక్ మార్కెట్ అంటే ఒక హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్. ఈ రిస్క్ అంటే ఏమి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. రిస్క్ అంటే ఏమి? రిస్క్ అంటే మీకు మీ డబ్బుపై సంవత్సరానికి 4% కన్నా తక్కువ వస్తుంది, లేదా ఉన్న డబ్బు పై నెగటివ్ రిటర్న్ వస్తుంది అంటే అది రిస్క్ అని అంటారు. నేను చెప్పింది స్టాక్ మార్కెట్లో ఇలా ఎవ్వరు చెప్పరు. మీకు అన్ని సొఫిస్టికేటెడ్ థింగ్స్ చెప్తారు. టిప్స్ తీసుకోవాలి, స్టాక్ మార్కెట్ని స్టడీ చేయాలి, స్టాక్ మార్కెట్ క్లాసెస్ అటెండ్ చేయాలి, వీడియోలు చూడాలి. కానీ రిస్క్ అంటే ఏమి? ఆ పాయింట్ ఒకటి అర్థమైందంటే మీ ఆశలు మీ రిస్క్. ఎవరు ఇప్పటివరకు ఇట్లా చెప్పుంటారు కదా మీకు, మీ ఆశనే మీ రిస్క్, మీ అజ్ఞానమే మీ రిస్క్, మీ తొందరపాటే మీ రిస్క్. ఇది తప్ప స్టాక్ మార్కెట్లో పెద్దగా రిస్క్ అనేది ఉండదు. మరి ఈ స్టాక్ మార్కెట్లో కొత్తగా మేము అడుగు పెట్టాలనుకుంటున్నాం. దానికి మీరిచ్చే సూచన ఏమి అని మీరు ఒక ప్రశ్న వేస్తే నేనేమంటానంటే, మీకు స్టాక్ మార్కెట్లో మొదట చేయవలసిన పని టీవీ కానీ లేదా ఈ సోషల్ మీడియాలో వచ్చే షార్ట్స్ కానీ చూడటం మానేయండి. మొదటి పని, మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే ముందు ఏం చేయాలంటే, ఎకనామిక్ టైమ్స్ అనే ఒక న్యూస్ పేపర్. ఆ ఎకనామిక్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ని మీరు అంటే స్టాక్స్ గురించి స్టాక్స్ తప్ప మిగతా మెటీరియల్ అంతా ఒక 2 నెలలు 3 నెలలు అట్లా చదవండి. అంటే మీకు అనుకోకుండా స్టాక్ గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే చూడండి, చదవండి. కానీ స్టాక్ ఇతర ఏ న్యూస్ వచ్చినా మీరు ఆ న్యూస్ చదవండి. చదివి మీ అంటే పాత మెమోరీస్ ఉన్నాయి కదా, దాంతో ఈ కొత్త న్యూస్ ఏమైనా కనెక్ట్ అవుతుందా అది ఒకసారి బేరీ చేసుకోండి. అంటే మీకు ఆల్రెడీ తెలిసిన జ్ఞానము ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్న న్యూస్కు ఏమైనా
టాలీ అవుతుందా? టాలీ అవుతుందనుకోండి, అంటే మీరు దాంట్లో కంటిన్యూ చేయొచ్చు. లేదా ఫ్రెష్‌గా ఉంది, నాకిదంతా కొత్తగా అనిపిస్తుంది అంటే మీరేం చేయండి, ఈ ఫ్రెష్ న్యూస్ వస్తుంది కదా, దాన్ని ఇమ్మీడియేట్‌గా ఆపేయండి. ఆపేసి మీ దగ్గర డబ్బు ఎంతుందో చూసుకోండి. నేనెందుకు రెండో సజెషన్ ఇస్తున్నా అంటే, కొంతమందికి ఓపిక ఉండదు. ఆ ఓపిక లేనోళ్లకు ఈ రెండో సజెషన్. అదేమంటే, మీ దగ్గర పర్వాలేదు, నా డబ్బు సంవత్సరం ఆగగలదు, సంవత్సరం ఆగగలదు, ఎంత అమౌంట్ ఆగగలదు అనేది ఒక బేరీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, 10,000 నాకు సంవత్సరం వరకు అవసరం లేదు అనుకున్నారు అనుకోండి. మీ దగ్గర 50,000 ఉన్నా ఉట్టి ఆ 10,000 తీసుకోండి. తీసుకొని ఆ 10,000 తీసుకోండి. తీసుకొని ఒక రూ. 30 లోపు, 30 రూపీస్ లోపల ఉన్న కొన్ని స్టాక్స్, ఒక 5 స్టాక్స్ చూసుకోండి. ఏం చేయకండి మీరు, ఆ స్టాక్స్ దాంట్లో ఒకటే చూడవలసిన విషయం, నేను రిస్క్ లెస్ ఇన్వెస్ట్మెంట్కి సూత్రం చెప్తున్నా. ఆ కంపెనీలో పోయి ఒక 30 రూపీస్ లోపల ఉన్న షేర్స్ చూడండి. లేటెస్ట్ దాని రిజల్ట్ చూడండి. చూసి మీరు ఆ కంపెనీలో చూడవలసింది ఒకటే, పబ్లిక్ షేర్ హోల్డింగ్ అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్. ఒక కంపెనీ యొక్క రిజల్ట్, లేటెస్ట్ రిజల్ట్ బాగా ఉంటే, రూ. 30 లోపల ఉంటే, ఈ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 50% కన్నా ఎక్కువ ఉంటే, 50% కన్నా ఎక్కువ ఉంటే, మీరు ఆ కంపెనీలో 5 షేర్స్, అంటే 5 షేర్స్ తీసుకొని, దాంట్లో రూ. 30 లోపల ఉన్న షేర్స్ తీసుకొని స్టడీ చేసి, మీ దగ్గర 10,000 ఉందనుకోండి, 30 రూపీస్ షేర్స్ ఉన్నాయనుకోండి, చెప్తున్న ఎగ్జాంపుల్, ఒక 100 ఇంకో కంపెనీలో ఒక 100, ఇంకో కంపెనీలో ఒక 100, ఒక కంపెనీలో 100, ఇంకో కంపెనీలో 100, ఇంకో కంపెనీలో 100. ఇవి తీసుకోవాలని మీరు మీ అవగాహనలోకి పెట్టుకోండి, అంటే మీ బ్రెయిన్లో పెట్టుకోండి. దీంట్లో 100, దాంట్లో 100, దీంట్లో 100 అని ఆ 3 షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక 1 వీక్ వరకు లేదా 2 వీక్స్ వరకు ఆ మూమెంట్ స్టడీ చేయండి. ఏం చేయకండి, మీరు ఇన్వెస్ట్ చేయకండి. మీకు 300 షేర్లు తీసుకుని ఉంది, మీరు జస్ట్ దాని మూమెంట్ ఒక 1-2 వీక్స్ వరకు స్టడీ చేయండి. ఈ 1-2 లేదా 3 వీక్స్, 1 మంత్ లోపల ఎప్పుడు మార్కెట్ ధన్మని పడిందో ఈ 5 స్టాక్స్ స్టడీ చేయండి. దాంట్లో ఏది బాగా పడ్డది చూసుకోండి. నేను సూత్రం చెప్తున్నా, 30 రూపీస్ అంటే 30 రూపీస్ కాదు, మీ దగ్గర బాగా డబ్బు ఉంటే మీరు 70 రూపీస్ స్టాక్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒక 10,000 ఉంటే ఎలా చేయాలి? మీరు ఆ పడ్డ రోజు సుమారు మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు మీకు మంచిగా అనిపిస్తే
5 షేర్లలో ఏ షేర్ ఒకటి పడ్డా దాన్ని ఒక 100 కొనుక్కోండి. పడని షేరు కొనుక్కోకండి, పడ్డ షేర్ కొనుక్కోండి. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అబ్జర్వ్ చేయండి. ఆ మిగతా 4 షేర్స్ ప్లస్ కొనుక్కున్న షేర్ కూడా అబ్జర్వేషన్లో పెట్టండి. ఆ 4 షేర్లలో మళ్ళీ నెక్స్ట్ డే ఏదైనా ఆ 4లో ఏదో బాగా పడితే దాన్ని ఒక 100 తీసుకోండి. అంటే ఇలా మీ దగ్గర 300 షేర్స్, ఒకటే షేర్ మళ్ళీ తీసుకోకండి. అట్లా 300 షేర్స్ 1 మంత్ లోపల మీరు బై చేయండి. ఓపిక ఇంటుంటేనే ఓపిక నశిస్తుంది కదా. చాలా మంది ఇట్లా ఓపిక లేకనే కష్టపడి సంపాదించిన, సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు కొన్ని రోజుల్లో పోగొట్టుకుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొసీజర్ చాలా అంటే లెసన్ నేర్పిస్తుంది. నేను అనుకుని చెప్పిన 10,000 మీకు 1 ఇయర్ వరకు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇలా ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ మీరు ఆ 300 షేర్లు కొన్నాక ప్రతి ఒక్క షేర్ 8 to 10% 8 to 10% పెరిగే రోజు ఆ 10%, 8 to 10% దగ్గర 50 షేర్స్ లేదా 100 షేర్స్ డైరెక్ట్గా సెల్లింగ్ పెట్టేయండి. పర్సంటేజ్ చూసుకొని పైన 8% దగ్గర మీరు పెట్టేసేయండి. పెట్టేసి డైలీ మీకు పని ఏమంటే డైలీ పోవడం ఆ 3 షేర్స్ 8% to 10% సర్క్యూట్ దగ్గర మీరు సెల్లింగ్ పెట్టేయడం, కామ్గా ఉండడం. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకరోజు మీకు 2% పెరిగిందంటే నెక్స్ట్ డే 6% పైన పెట్టేసి కామ్గా కూర్చోడం. ఈ 3 షేర్లలో ఏ ఒక్క షేరు ఆ థ్రెషోల్డ్ టచ్ అయిందంటే అమ్మేసి కామ్గా అయిపోండి, మళ్ళీ షేర్స్ కొనకండి. ఆ డబ్బు అలానే ఉండడం మాట. అంటే ఒక 1 or 2 months or 3 months మీకు ఈ 300 షేర్స్ 8% రిటర్న్ తప్పక ఇస్తాయి. 100% ఇస్తాయి. అది ఎటువంటి తొక్కల షేర్లు కానీ. అంటే నేను చెప్పినా కదా, ఫస్ట్ లాస్ట్ క్వార్టర్ది రిజల్ట్ చూసుకోండి. మంచిగా ఉంటే దాని ప్రమోటర్ షేర్ హోల్డింగ్ చూసుకొని అబౌవ్ 50% ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఉంటే అది బ్లైండ్గా కొనేయండి. తప్పకుండా 2-3 నెలల్లోనే మీకు ఆ 8% వస్తుంది. అంటే ఇది తొక్కల రిటర్న్. ఇది మనకి ఏం నేర్చుకున్నది అంటారు కదా, అట్లా స్టాక్ మార్కెట్లో పేషెన్స్తో ఉంటే అన్ని అవగాహనలోకి వస్తాయి. ఇక్కడ మీకు టిప్స్, బుక్స్, డైలీ ఒక స్టాక్ని స్టడీ చేయడము ఇది అసాధ్యమైన పని. నేను అందుకోసం ఒక 5 స్టాక్స్ తీసుకోండి, దాంట్లో 3 స్టాక్స్ తీసుకొని ఒక్కొక్క స్టాక్లో 100 మందే కొనండి. మీకు 1-2 months ఈ 3 స్టాక్స్ స్టడీ చేసినాక మీకు ఈ స్టాక్ మూమెంట్ ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఒక 3 స్టాక్స్ తీసుకున్నారు కదా, 3 స్టాక్స్ ప్లస్ 2 స్టాక్స్ 2 తీసుకోలేదు, అది కూడా మీరు అబ్జర్వేషన్లోకి పెట్టారు కదా. మీకు ఈ 5 స్టాక్స్ 2 monthsలో అసలు దీని మూమెంట్ ఏమి, దీని జాతకం ఏమి, అసలు ఎట్లా మూమెంట్ అవుతున్నాయి, ఎక్కడ ఆగుతున్నాయి, ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఓపెనింగ్ ఎట్లయితుంది, వేరే ఏం చూడకండి. రిలయన్స్ పోతుంటుంది, ఇన్ఫోసిస్ పోతుంటుంది, మీకు సంబంధం లేదు. మీకు సంబంధం ఉన్నది ఆ 5 స్టాక్స్ మాత్రమే. దాంట్లో 3 స్టాక్స్ మీరు కొన్నాయి. మీరు అమ్ముడు పోయినా అది అబ్జర్వేషన్లో పెట్టండి, మళ్ళీ కొనుక్కోకండి. ఒక 2 months అయినాక మళ్ళీ ఒక బిగ్ ఫాల్ వచ్చిందనుకోండి, పెద్ద ఫాల్ వచ్చిందనుకోండి, మళ్ళీ 100 మాత్రమే.
100 అంతే. మళ్ళీ అదే ప్రొసీజర్. అట్లా మీరు ఈ 5 స్టాక్స్ ఒక 3 months to 4 months ఖచ్చితంగా అబ్జర్వ్ చేసిందంటే మీకు అసలు స్టాక్ మూమెంట్, సెన్సెక్స్ మూమెంట్, స్టాక్ మూమెంట్, సెన్సెక్స్ మూమెంట్కి ఏమైనా కోరిలేషన్ ఉందా అంటే మీ స్టాక్స్ సెన్సెక్స్తో పాటు పడుతున్నాయా, లేస్తున్నాయా, పరుగులు పెడుతున్నాయా, చిట్కన పడుతున్నాయా మీకు అర్థమైపోతుంది. మీకు ఏమర్థమవుతుంది అంటే స్టాక్కి సెన్సెక్స్కి ఏమైనా సంబంధం ఉందా అనేది ఒక క్రిటికల్ పాయింట్ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు సెన్సెక్స్కి నా స్టాక్కి సంబంధం లేదు అని మీకు అర్థమైన రోజు ఆ ఇండివిజువల్ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకా కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఆ 5 స్టాక్స్లో సెన్సెక్స్తో పడుతుంటాయి, లేస్తుంటాయి, పడుతుంటాయి, లేస్తుంటాయి. అంటే మీకు ఏం తెలుస్తుంది అంటే సెన్సెక్స్ పడ్డప్పుడు ఆ సెన్సెక్స్తో పడే స్టాక్స్ కొనాలి. అంటే ఏ స్టాకు నా స్టాక్ 5 స్టాక్స్లో ఏ స్టాక్ సెన్సెక్స్ని ఫాలో కాదో, మొండిగా తన ఇష్టం వచ్చినట్టే మూవ్ అవుతుందో దాన్ని అబ్జర్వేషన్లో ఉంచి ఏ స్టాక్స్ సెన్సెక్స్తో పడి లేస్తుంటాయో ఆ స్టాక్స్లో పడంగానే కొనేయాలి. మరి ఈ సెన్సెక్స్తో రిలేషన్ లేని స్టాక్ ఏం చేయాలి? మొండి స్టాక్ని ఏం చేయాలి? మొండి స్టాక్ మూమెంట్ మీరు చూసుంటారు. అంటే జగమొండి అది. దాని సెన్సెక్స్ మూమెంట్ వేరే ఉంటుంది, దా ఇండివిజువల్ స్టాక్ మూమెంట్ వేరే ఉంటుంది. సెన్సెక్స్ పడ్డ రోజు అది లేస్తుంది, సెన్సెక్స్ లేచిన రోజు అది పడుతుంది. అంటే దాని ఇష్టం. అంటే మీరు అబ్జర్వ్ చేసిన ఏం పీకలేని స్టాక్ ఒకటి ఉంటుంది మీ పోర్ట్ఫోలియోలో. అంటే సెన్సెక్స్ ఎక్కడ పోయినా దాని ఇష్టమైన పోతుంది, దాని ఇష్టం పడుతుంది. అది ఆ స్టాక్ మోస్ట్ వాల్యుబుల్ స్టాక్. అంటే తక్కువ రిటర్న్ ఇచ్చినా, ఎటువంటి రిటర్న్ ఇచ్చినా అది ఒక స్థాయి నుంచి ఇష్టం వచ్చినట్టు పడదు. అంటే ఇలాంటి స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. మరి పడి లేచే స్టాక్స్ హై రిస్క్ స్టాక్స్. అంటే రిస్క్ అంతే ఉంటుంది, రివార్డ్ కూడా అంతే ఉంటుంది. అంటే ఈ స్టేబుల్గా ఆపోజిట్గా మూవ్ అయ్యే స్టాక్లో రిటర్న్ తక్కువ ఉంటుంది, కానీ ఈ పడి లేచే కెరటాన్ లాంటి స్టాక్స్లో బాగా రిటర్న్ ఉంటుంది, కానీ రిస్క్ కూడా విపరీతంగా ఉంటుంది. అంటే ఈ సూత్రం మీకు అర్థమైంది అంటే మీకు ఏ గురువు, ఏ టీచరు, ఎవరు అవసరం లేదు. మరి ఆ ఎకనామిక్స్ టైమ్స్ రోజు చదివే పర్సన్ ఏం కావాలి? మీకు ఎకనామిక్ టైమ్స్ చదివి ఇన్వెస్ట్ చేయని పర్సన్ ఒక 4 నెలలు 5 నెలల తర్వాత అసలు మార్కెట్ మూమెంట్ అర్థం కాకపోయినా, తెలియకపోయినా అసలు ఎకానమీ ఎట్లా వర్క్ అవుతుంది, కంపెనీస్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఈ కంపెనీస్ బిహేవ్ చేయడం వల్ల మన కరెన్సీ ఎట్లా ఇంటిగ్రేట్ అవుతుంది, కమాడిటీస్ ఎట్లా మూవ్ అవుతుంది, సిల్వర్ గోల్డ్ ఎట్లా మూవ్ అవుతుంది. అంటే స్టాక్ మార్కెట్కి సంబంధం లేని విషయాల్లో పూర్తి అవగాహన వస్తాయి. ఈ అవగాహన వల్ల ప్రాఫిట్స్ రావు కదా. మనకి ఇప్పుడు ప్రాఫిట్స్ అవసరం లేదు. ఒక చోటేమో జ్ఞానం వచ్చింది, ఇంకో చోటేమో స్టాక్ మూమెంట్ తెలిసింది. 2 తమ స్థానాల్లో కరెక్ట్ ప్రొసీజర్. మీరు ఎకనామిక్ టైమ్స్ ఒక 3-4 months చదివాక మీలో ఆటోమేటిక్ మెచ్యూరిటీ వస్తుంది. అదే 2వ పర్సన్లో
మెచ్యూరిటీ ఉండవు కానీ తెలివితేటలు ఉంటాయి. ఒక చోట మెచ్యూరిటీ, ఒక చోట తెలివితేటలు. అయితే ఈ మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు వెయిట్ చేసి, అంటే మీరు ఈ జ్ఞానం సంపాదించారు కదా, ఈ జ్ఞానం బట్టి మీరు ఏ స్టాక్లో అంటే ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మీకు ఒక చిన్న జ్ఞానం వచ్చేస్తుంది. మీ దగ్గర ఉన్న డబ్బు ఒక 50% తీసి ఎలాంటి వీడియోలు ఏది చూడకుండా పక్క మీ రీసెర్చ్తో మీరు సంపాదించుకున్న జ్ఞానంతో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. రిస్క్ గురించి నేను మాట్లాడతలేను, జస్ట్ మీకున్న జ్ఞానంతో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎంత? 50%. ఇక్కడేమో నేను 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. ఇక్కడ 50% ఆఫ్ యువర్ నెట్ వర్త్, అంటే నీ దగ్గర ₹1,00,000 ఉంటే 50,000 పెట్టి, నీవు దేనిపై భరోసా చేయి? నీ జ్ఞానంపై భరోసా చేయి. ఇక్కడ సక్సెస్ వస్తుంది, అక్కడ సక్సెస్ వస్తుంది. మనం చేయకూడని పని ఏమంటే ఈ సోషల్ మీడియాలో షార్ట్స్, ఫ్రీగా వచ్చే టిప్స్, ఏ గ్రూప్ స్టాక్స్, ఇవి అస్సలు ఫాలో అవ్వద్దు. మీకు నచ్చింది, మీకు మెచ్చింది, నీకు తెలిసిన స్టాక్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే సుమారు ఒక 4 నుంచి 6 నెలలలో నీవు ఎవడికి అడగకుండా, ఏ వీడియో చూడకుండా, ఏ ఎక్స్టర్నల్ రీసెర్చ్ డేటా చూడకుండా నీవు స్వతహాగా ఈజీగా ఇన్వెస్ట్ చేయగలుగుతావు. నా దగ్గర 10,000 ఉంది, 10,000లో ఏమొస్తుంది? టైం వేస్ట్ అవుతుంది. మీరు అవగాహన లేకుండా ఎంటర్ అయితే మీకు ఫస్ట్ టైం వచ్చే నష్టంతో చాలామంది స్టాక్ మార్కెట్ దిక్కు మళ్ళీ చూడరు. దాన్ని ఒక మహమ్మారిగా చూసే అవకాశం ఉంది కనుక ఒక ఫస్ట్ టైం ఇన్వెస్టర్ నీవు ఏకాకివి. నీవు అరిచి గీ పెట్టినా నీకు సలహా ఇచ్చేవాళ్ళు లేరు అనుకోనే స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావాలి, ఎకనామిక్ టైమ్స్ పేపర్ చదవాలి, లేదంటే నేను రెండో స్టైల్ చెప్పిన కదా ఆ స్టైల్ ఫాలో కావాలి. ఈ 2 స్టైల్ మీరు ఒక 4 నుంచి 6 నెలలు చేయగలిగితే, అంటే మీలో ఆ స్టాక్ మూమెంట్తో పాటు ఎకనామిక్స్ అర్థమవుతుంది. ఫస్ట్ ఎకనామిక్స్ అర్థమవుతుంది, సెకండ్ సెన్సెక్స్ మూమెంట్ అర్థమవుతుంది, నెక్స్ట్ మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్న ఈ స్టాక్స్ అర్థమవుతాయి. 6 నెలలలో 5 స్టాక్స్ అర్థమైతే ఈ 5 స్టాక్స్ మిమ్మల్ని ఒక 2-3 ఏళ్ళు బతికిస్తాయి. బికాస్ యూ నో దట్ స్టాక్. దీంట్లో మళ్ళీ షార్ట్లు కొట్టద్దు, నేను చెప్తున్నా, షార్ట్లు కొట్టద్దు, ఈ మార్జిన్ ట్రేడ్స్ పోవద్దు, ఏం చేయకండి. జస్ట్ బై చేసి 8% వచ్చినప్పుడు 10% వచ్చినప్పుడు సెల్లింగ్ పెట్టేసేయండి. మీ పని అదే. కాల్ ఇస్తే ప్లేస్ చేసేసి మర్చిపోండి ఆ స్టాక్స్. సెల్ కాగానే మీ మొబైల్లో మెసేజ్ వస్తుంది. అది దాటి 15-20% పోయినా ఇంకా దాని దిక్కు మీరు దృష్టి పెట్టకండి. పోనివ్వండి. నీ దగ్గర ఉన్నది 5, దాంట్లో ఒకటి నువ్వు 8-10% సెల్లింగ్ పెట్టినావు, 20-30 వెళ్ళిపోయింది, పోనీ ఇంకా దాని దిక్కు చూడకండి. నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇవన్నీ సిచ్యువేషన్స్ క్లియర్ అయినాక 6 నెలలలో ఎవరి సహాయం లేకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఏం డెవలప్ అవుతుంది మీకు 6 నెలలు అంటే పేషెన్స్ డెవలప్ అవుతుంది.
తొందరపడరు. ఆశ కంట్రోల్ ఎట్లా చేసుకోవాలనో ఆటోమేటిక్ మీకు బ్రెయిన్ సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది బయట చూసి 1 लाख लगाया 10 करोड़ कमाया करोड़ कमाया అవి ఉండొచ్చు, ఆయన సంపాదించి ఉండొచ్చు. కానీ మీ స్థాయి వేరు, మీ అండర్స్టాండింగ్ వేరు, మీ రిస్క్ ఎబిలిటీ వేరు. మీ రిస్క్ మీరు తప్ప ఎవ్వరు ఆ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోలేరు. రిస్క్ అనేది యూ డిఫైన్ ద రిస్క్ ఫర్ యువర్ సెల్ఫ్. డోంట్ బిలీవ్ అదర్స్ రిస్క్. అంటే వేరే వాళ్ళ రిస్క్ మీరు ఆ రిస్క్ అనుకోకండి. మీ రిస్క్ మీరే ఎవాల్యుయేట్ చేసుకొని ఆ స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయితే రిస్క్ అనేది మీకు ఇప్పుడు అండర్స్టాండ్ అవుతుందో. నేను చెప్పినా కదా, సేవింగ్స్ అకౌంట్లో 4% వస్తుంది. 4% కూడా మీకు వస్తలేదు అంటే యువర్ మనీ ఈజ్ ఎట్ రిస్క్ అని అర్థం. 4% పై 1% వచ్చినా మీకు ఆ టైంలో సేవింగ్స్ అకౌంట్ కన్నా 1% కింద మీకు ఎక్కువ వచ్చిన, సంవత్సరం పెట్టినరు మీకు ఏం రాలేదు, లాస్ట్ మంత్లో 5% వచ్చింది అనుకోండి, సేవింగ్స్ అకౌంట్ కన్నా 1% ఎక్కువ వచ్చినందుకు మీరు మీకు చప్పట్లు కొట్టుకోండి. అంటే మీకు చాలా మందికి నచ్చదు ఈ ప్రొసీజర్. కానీ నచ్చకుండా లక్షలు పెట్టి అన్నీ కోల్పోయే కన్నా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు స్టెప్ బై స్టెప్ 6 మంత్స్ తర్వాత కొద్దిగా బోల్డ్ స్టెప్, ఇంకో 2 మంత్స్, 8 మంత్స్ తర్వాత ఇంకో బోల్డ్ స్టెప్, 12 మంత్స్ తర్వాత ఇంకో బోల్డ్ స్టెప్, అంటే స్టెప్ బై స్టెప్ మీ బోల్డ్నెస్ విత్ లాజిక్ పెంచుకుంటూ పోతే స్టాక్ మార్కెట్లో లాస్ అయ్యే సమస్య లేదు అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ కొడతారని ఆశిస్తూ నమస్కారం.